నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆ ఇంటర్వ్యూ చెప్పే కంటే ముందు ఈ మధ్య కాలంలో ఒక నియోజకవర్గం పెద్ద వార్తల్లో నిలుస్తుంది. ఆ నియోజకవర్గంలో 1 గంట దాకా వైన్సులు బంద్ ఉంటాయి. ఊరు బయటనే వైన్సులు ఉంటాయి. ఆ గ్రామాలలో వైన్సులు ఉండవు, ఓన్లీ మండలాలలోనే వైన్సులు ఉంటాయి. ఆ మండలాలలో కూడా మండలంలో లేకుండా మండలం బయట ఉంటాయి. బెల్ట్ షాపులన్నీ కూడా బంద్ చేసిన నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గం అంటే ఇప్పటికే మీకు తెలుగు ప్రజలందరికీ అర్థమై ఉంటుంది. భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో ఒక రూలు, మిగతా అన్ని నియోజకవర్గాలలో ఒక రూలు ఉన్న ఏకైక నియోజకవర్గం మీకు అర్థమవుతుంటే ఉండొచ్చు ఈ పాటికే. అప్పట్లో 100 మంది ఎమ్మెల్యేలు, 18 మంది మంత్రులు, ముఖ్యమంత్రితో సహా ఆ నియోజకవర్గానికి అడుగుపెట్టి ఒక వ్యక్తిని ఓడించడానికి వచ్చిర్రు. ఆ నియోజకవర్గం మునుగోడు. ఆ మునుగోడు ఉప ఎన్నికల్లో మునుగోడు అప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, అప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన మీద పోటీ చేసిన వ్యక్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురించి ఎందుకు చెప్తున్నామంటే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ఊరు లింగావారి గూడెం. ఈ లింగావారి గూడెంలోనే ఉన్నాం. లింగావారిగూడెంలో మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండి, మునుగోడు ఉప ఎన్నికల్లో కానీ 2014లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంలో కానీ అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి. సంస్థాన్ నారాయణపూర్ మండలానికి 15 సంవత్సరాలు మండల్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ నుంచి మరి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి. కత్తుల లక్ష్మయ్య గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఆయన మాజీ నక్సలైటు. మరి ఆయన మాటలు కూడా కత్తిలాగానే ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ మీకు చూడ్డానికి సామాన్యులు లెక్క కనబడతాడు, కానీ అసామాన్యుడు. మాటల తూటాలు వేలుతాయి. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న. పేరు మాత్రం మీకు బాగా సెట్ అయింది, కత్తుల లక్ష్మయ్య. కత్తి దూస్తారా మాటలతో? అన్యాయం మీద న్యాయం అంటే ఇష్టపడతా, అన్యాయం మీద మాత్రం కత్తి దూస్తారు. ఇంకొక పేరేముందంటే, ఈ మండలం మొత్తంలో కూడా ఎటువంటి పంచాయతీ అయినా కత్తుల లక్ష్మయ్య దగ్గరకు పోతే ఈ పంచాయతీ తీరుతుందిరా. అది భార్యాభర్తల పంచాయతీ కావచ్చు, అన్నదమ్ముల పంచాయతీ కావచ్చు, గట్టికాడు పంచాయతీ కావచ్చు, పాలలో పంచాయతీ కావచ్చు, ఎటువంటి పంచాయతీ అయినా అన్నతడికి పోతే అనే పేరుందన్న. అది ఎట్లా వచ్చిందన్న మీకు పేరు? వాస్తవంగా అంటే పంచాయతీలు వచ్చేది ఎక్కువ పేదల మధ్యనే వస్తాయి. ఉన్నత వర్గాల్లో ఏనో కూర్చుంటారు, డబ్బులతోటి మాయం చేసి మసిమేసి రేగాలు అమ్ముతారు. అంతేనా? ఈ పేదోళ్ళని విభజించి పరిపాలించడానికి పేదోళ్ళ మధ్యన పంచాయతీలు పెడతారు ఈ ఉన్నత వర్గాలు. పేదోడు నష్టపోయినప్పుడు ఎవరికి వస్తాడు? అరే నాకు ఎవరు దిక్క, నా సామాజిక ఎవరు పోతే న్యాయం జరుగుతాను అనుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు న్యాయం అంటే ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను. నా విధానం అది. అన్యాయం అంటే సహించాను. అట్లా మీరు ఎన్ని పంచాయతీ చెప్పుకుంటారు? లెక్కలేని పంచాయతీ చేయొచ్చు. కత్తు లక్ష్మి అంటేనే బ్రాండ్. న్యాయంగా ఉంటాడు, ఏదైనా వాస్తవం ఆలోచిస్తాడు, వాస్తవం మాట్లాడతాడు అనేది అది ముద్ర. మీ గురించి తెలుసుకునే ముందు, మీరు 15 ఏళ్ళు కలిసి తిరిగిన ఒక వ్యక్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇదే గ్రామం వ్యక్తి, ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తి. మీరు చిన్నప్పుడు కూడా కలిసి చెడ్డిలప్పటి నుంచి తెలుసు అంటారా? ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఇక్కడికి పనవటికి ఉంటుంది. పనవటికి ఉంటుంది. ఏదన్నా అంటే వేప చెట్టు, వేప చెట్టు కాడనే, వేప చెట్టు కాడ సిమెంట్ తో ఉన్నది. ఆ సిమెంట్ ఇల్లా దాని ముందా? సిమెంట్ ఇల్లే. అవునా? ఇప్పుడు ఈ సిమెంట్ కాదు, దాని వెనకాల. దాని వెనకాల అది ఒక డిష్ కనబడుతుంది. డిష్ వెనకాల ఇల్లు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇంటికి మనం జస్ట్ ఒక 200 మీటర్ల దూరంలోనే, 100-200 మీటర్ల నుండి మాట్లాడుతున్నాం. మరి కూసుకుంట్ల ప్రభాకర్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఏమేమి డెవలప్ చేసిండని ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా? చెప్పనా, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఆయన సొంత ఇమేజ్ తోటి కాలే. అంతేనా? ఫస్ట్ తెలంగాణ ఉద్యమం పేరుతోటి అందులో సిపిఐ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేయడం వలన అప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. అది తెలంగాణ ఉద్యమం యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు గెలిచిండు తప్ప ఆయన పర్సనల్ చరిష్మా కాదు. ఆ తర్వాత పోటీ చేస్తే రాజగోపాల్ రెడ్డి సార్ గెలిచిండు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ ఓడిపోయి. అయితే రాజగోపాల్ సార్ గెలిచిన తర్వాత అప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి నిధులు లేవు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయటం వలన ఇక్కడ నియోజకవర్గానికి కేసీఆర్ తట్టుకోలేక
ఎట్టా ఇజ్జత్ పోద్దని నియోజకవర్గానికి 700 కోట్లు శాంక్షన్ చేశారు. అది రాజగోపాల్ రెడ్డి యొక్క 700 కోట్లు రాజగోపాల్ రెడ్డి యొక్క చరిష్మా. అది చరిత్రలో ఎప్పుడు 700 కోట్లు నియోజకవర్గాన్ని ఎట్ ఏ టైంలో ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలే. ఆ చరిత్ర రాజగోపాల్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది, టీఆర్ఎస్ కాదు. మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నా వల్లనే వచ్చిందని చెప్పుకున్నాడు. కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అంతకుముందు ఎమ్మెల్యే చేసిండుగా, మరి ఏం తెచ్చినావు? అప్పుడు రాంది ఇప్పుడు ఎట్లా వస్తుంది? కేసీఆర్ దగ్గర పోయి మాట్లాడేంత చరిత్ర మన కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి ఉందా? లేదా? అంత దమ్మున్నాడు లేదు. మరి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఇక ఎట్లా ఇక నియోజకవర్గాన్ని ఎండగడతాడు, నా ఇజ్జత్ పోతా అని అప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొత్తం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యనిర్వాహక అధికారులు కానీ వచ్చి సర్వే చేసి ఇజ్జత్ పోద్దని 700 కోట్లు పెట్టారు ఎలక్షన్ల మొదల. మళ్ళీ కేసీఆర్ కూడా ఒక దత్తత తీసుకున్నాడు కదా లంకెలపల్లి గ్రామం. కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏం లేదు. రాజీనామాతోనే మంచి జరిగింది. రాజీనామాతోటే మునుగోడుకు పేరు వచ్చింది, అభివృద్ధి జరిగింది. లీడర్లు కూడా కొంత సెట్ అయ్యారు అంటారు. మునుగోడు ఉప ఎన్నికలు ఎట్లా ఏ రకంగా సెట్ అయ్యారు? చెప్పనా? బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కొంచెం రాజగోపాల్ రెడ్డి భయంతో ఎంపీటీసీలు బాగుపడ్డారు, సర్పంచ్లు బాగుపడ్డారు, ఎంపీపీలు బాగుపడ్డారు. ఎంపీటీసీలు ఎట్లా? ఈయన భయానికి అందరికి పహలిచ్చుడే రాజగోపాల్ రెడ్డి గారికి ఓట్లు వేయగలని వీళ్ళంతా అటుపోగలరు. దాదాపు ఒక్కొక్కరికి ఎట్లా పలికిందన్న పెద్ద సర్పంచ్ కానీ సర్పంచ్కి 7 లక్షలు, ఎంపీటీసీకి 7 లక్షలు, జెడ్పీటీసీకి 20 లక్షలు, ఎంపీపీకి 20 లక్షలు. చాలా లేట్ పలికింది. లీడర్లంతా రాజగోపాల్ రెడ్డి వల్లనే బతికిరు. గుర్తుంటారు మరి ఎప్పుడైనా అలా యాడ్ చేసుకుంటారా? ఖచ్చితంగా. ఒక్క రాజీనామాతో అంతమంది సెట్ అయ్యారు. సెట్ అయ్యారు అంతే కదా. రైట్. ఇప్పుడు లింగావారి గూడెంకు అన్ని అభివృద్ధి చేసిన అని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్తుంటాడు. నా అంత మంచోళ్ళు లేడు అని చెప్తుంటాడు. నిజానికి ఇప్పుడు మీరు ఆయనతో తిరిగిన వాళ్ళు అదే గ్రామస్తులు సహచరులుగా చేసిన వాళ్ళు అన్ని చేసిన అంతేట్లా లింగవారి గూడెంలా ఇంతవరకు అభివృద్ధి శూన్యం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా, ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేసినా ఈ ఊళ్ళో ఇంతవరకు గ్రామ పంచాయతీ లేదు. దేవుని గుళ్ళే పెట్టారు. గ్రామ పంచాయతీ భవనమే లేదు. దేవుని గుళ్ళు ఉంది, దేవుడి గుడి గానే ఉంది. ప్రత్యక్షంగా చూపిస్తాం తీసుకుపోయి ఊరు స్టార్టింగ్ లా. ఓకే. సపరేట్ గ్రామ పంచాయతీ లేదు, భవనమే లేదు. లింక్ రోడ్లు, ఈ ఊరికి లింక్ రోడ్లు ప్రస్తావనే లేదు. లేదు. కానీ ఒక సబ్ స్టేషన్ మాత్రం నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు నా ప్రతిబలంతో సబ్ స్టేషన్ ఉంది, అది చేయించినాం. ఓకే, అంతే. ఇక ఈ మహిళా సంఘం భవనం కూడా లేదు సొంతూరులో. మహిళా సంఘ భవనం లేదు, అంగన్వాడీ భవనం లేదు, గ్రామ పంచాయతీ భవనం లేదు, లింక్ రోడ్లు అసలే లేవు. మరి అడగలేదా గ్రామస్తులు? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అడగలేదా? చేయిస్తా అని దాటవేత కార్యక్రమం. అంతే అంతే. దళిత బంధు కూడా ఒక్కరికి ఇవ్వలే. ఒక్కరికి కూడా లేరేమో దళితులు ఇక్కడ. ఎందుకు? సగం ఊరు దళితులమే. అవునా? నేను దళిత సామాజిక వర్గం. మీరు దళిత అంటే దళితుల గరీబోళ్ళు లేరా? మరి చాలా మంది ఉన్నారు. మరి సొంత గ్రామంలో దళిత బంధు ఇప్పించుకోలేకపోతే ఒక్కరికి కూడా ఒక్క సింగిల్ ఎంపీ కూడా. మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేనే శ్రీరామ రక్ష, అసలు ఈ మునుగోడుకి నేనే మళ్ళీ గెలవాలి అని అంటూ రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా విమర్శలు చేస్తాడు కదా. రాజగోపాల్ రెడ్డి మీద విమర్శలు చేసే స్థాయి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాదు. అంతేనా? ఎందుకు చెప్పనంటే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచినప్పుడు, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మండలంలో ఏ ఊళ్ళోనైతే బెల్ట్ షాపులు బంద్ చేస్తామో ఆ ఊరికి 5 లక్షలు ఇస్తానని ప్రకటించి 5 లక్షలు ఇచ్చిన చరిత్ర రాజగోపాల్ రెడ్డి. 5 లక్షలు బెల్ట్ షాపులు బంద్ చేసిన గ్రామానికి? దానికి ఉదాహరణ అలందే చెరువు సురువి అదే అని టీఆర్ఎస్ సర్పంచ్. ఆ ఊళ్ళో ఆయన బెల్ట్ షాపులు బంద్ చేస్తే 5 లక్షలు ఇచ్చాడు. నిజమా? నిజం, వాస్తవం. అది బెల్ట్ షాపులు బంద్ చేసినందుకు 5 లక్షలు ఇచ్చాడు. అంటే అది మామూలు విషయం కాదు. రాజగోపాల్ రెడ్డి అనే సారు, ఆ యొక్క వ్యక్తి ప్రజలు బాగుండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, నా ప్రజలు మంచిగా ఉండాలి అనేది కోరుకున్న గొప్ప నాయకత్వం ఉన్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి సార్. ఎట్లా దాదాపు ఎంతమందికి ఇచ్చింటాడు బెల్ట్ షాపులు బంద్ చేసినందుకు? దాదాపు ప్రతి మండలంలో దాదాపు కొన్ని గ్రామాలకు ఇచ్చిండు, ప్రతి మండలంలో నియోజకవర్గంలో ఇచ్చిండు. అందులోనూ ఈ బెల్ట్ షాపులు అంటే వాస్తవంగా సామాన్య మానవుడు సంపాదించింది రోజుకి 500 బెల్ట్ షాప్ పోతుంది. అంటే నెలకంత అయితే 15,000 అవుతుంది. 15,000 తాగుడు పోయినాక మామూలు ఏం పడతాడు? వాడు పొద్దున ఇంటి యజమానే తాగుడికి బానిసాయి. వాడు తాగిన తర్వాత సరిగ్గా ఇంటికి వస్తాడో తెలియదు, ఇంటికి వచ్చినాక ఏం చేస్తాడో తెలియదు. అలాంటి
తాగుడుకు బానిసలు చేసిన చరిత్ర కేసీఆర్దే. కేసీఆర్ రాకముందు ఇంత బెల్ట్ షాపులు ఎక్కడ ఇవన్నీ ఎక్కడివి? కేసీఆర్ బెల్ట్ తాగుడుకు అలవాటు చేసింది అంతే కదా. మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రతిఘటించలేదు. ఏం ప్రతిఘటిస్తాడు? ఆయన ఎదురుగా పోయి మాట్లాడతాడు. ఏం ప్రతిఘటిస్తాడు? ఆయన సీటు ఆయన కాపాడుకోవడం సరిపోయాయి. ఆయన నా ప్రజలు తాగి ఇట్లా అయిపోతుర్రు. ఆసోవింటే గిట్టెందుకుంటు పరిస్థితి, నియోజకవర్గం గిట్టెందుకుంటు, అంతే కదా. వాస్తవంగా సామాన్య మానవుల యువతను గంజాయి వైపు కానీ ఈ తాగుడుకు బానిసలు చేసింది కానీ కేసీఆర్ ప్రభుత్వమే. దాన్ని వ్యతిరేకించి రాజగోపాల్ రెడ్డి ఆలయం నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క వైన్స్ విధానాన్ని ఒకటింటికే తెరవాలే, వైన్ షాప్లో సిట్టింగ్ పెట్టొద్దు అని నిర్ణయించిన చరిత్ర, గొప్ప చరిత్ర రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే నా ప్రజలు ఈ తాగుడుకు బానిసలై నష్టపోతున్నారు, కుటుంబాలు ఆగమవుతున్నాయి, చాలా ఘోరాలు జరుగుతున్నాయి, ఇది వద్దు తగ్గియాలని మంచి మనసుతో రాజగోపాల్ రెడ్డి చేసిన గొప్ప నిర్ణయం ఇది. వాస్తవంగా ఇది అందరికీ రాదు ఈ తాటు, ఏదో ఒక్క నాయకునికి మాత్రమే వస్తుంది ప్రపంచ మేధావులల్లా. అసలు వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ప్రజల గురించి ఆలోచించే గొప్ప మనసున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. మీకు వయసు ఎంత ఉంటుంది నందా? నాది 58 దాకా ఉంటుంది. 58 సంవత్సరాల వయసులో ఇట్లాంటి లీడర్ని మీరు చూసిరా? చూడలే. నేను అదే కదా చెప్పేది. నేను 15 సంవత్సరాలు టీఆర్ఎస్లో పనిచేసి లాస్ట్కి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వాన్ని చేరినట్టుగా అర్థం చేసుకోండి. ఆ సార్ యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క విధానం, మామూలు ప్రజలకు సహాయం చేసే విధానం బాగా నచ్చింది. అలాంటి నాయకుడే కావాలి మునుగోడు నియోజకవర్గానికి, రాష్ట్రానికి కూడా అలాంటి నాయకుడే కావాలి. రాష్ట్రానికి కూడా అలాంటి ఉంటేనే పేద ప్రజలు బాగుపడతారు. ఎందుకంటే యువత ఇయ్యాల గంజాయి వైపు, తాగుడు వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవం గ్రహించలేకపోతున్నారు, ప్రజలకు అన్యాయాన్ని ఎండగట్టలేకపోతున్నారు. దీనికి కారణం ఉన్నత వర్గాల చేతిలో బందీలైన ఈ వైన్ షాపులు. వైన్ షాపుల వల్ల వాళ్ళు బాగుపడుతున్నారండి, మామూలు బాగుపడుతుండా? మామూలు టెండర్ కూడా వేయలేడు. అంటే ఇదంతా ఎటుపోతుంది? పేదోళ్ళని దోసుకొని ఉన్నత వర్గాల చేతులకు వెళ్ళిపోతున్నట్టు, బక్కుని కొట్టి బలిసినోడికి పెట్టడం. అంతే కదా. అందుకనే రాజగోపాల్ రెడ్డి సార్ చేసిన ఈ విధానాన్ని నేనైతే ఖచ్చితంగా సమర్థిస్తున్నా, మనస్ఫూర్తిగా సమర్థిస్తాను. ఇప్పుడు సంస్థాన్ నారాయణపూర్లో 1 గంట దాకా బంద్ ఉంటుంది. 1 గంట దాకా బంద్ ఉంటుంది, అలా సిట్టింగ్లు ఉండవు. ఇప్పుడు మీ ఊర్లో వైన్స్ ఉందా? లేదు. వైన్సే లేదు. మా ఊళ్ళో ఉండలేవు. ఇంతకుముందు బెల్ట్ షాపులు ఉండేనా? అప్పుడు అమ్మేది. రాజగోపాల్ రెడ్డి సార్ ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిండో అప్పటి నుంచి బంద్. అంతకుముందు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అమ్మీరా? సొంత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు పుట్టిన గ్రామంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంట్రోల్ చేయని బెల్ట్ షాపులు ఇక్కడ ఈ ఊర్లో బుట్టకున్న రాజగోపాల్ రెడ్డి గారు కంట్రోల్ చేసిండంటారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఆ బెల్ట్ షాపుల మీద అవగాహనే లేదు. కేసీఆర్కి ఎదురు తిరిగి చేసేంత కరిష్మా ఉందా? ఒకసారి ఉప ఎన్నికల్లో కూడా ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు, నందమూరి తారక రామారావు ఉన్నాడు. అవును, అప్పుడు వేస్తాడు అప్పుడప్పుడు. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా ఒక నాయకుడు తనకు ఓట్లు వేసిన ప్రజల కోసం ఆలోచించారు, తన గ్రామాల కోసం ఆలోచనలే చేసిన వాడే నిజమైన నాయకుడు. అందులో నెంబర్ 1 స్థానం రాజగోపాల్ రెడ్డి. అసలు నాకు చిత్రం అనిపిస్తుంది, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పుట్టిన గ్రామంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బెల్ట్ షాపులు పని చేయకుండా రాజగోపాల్ రెడ్డి గారు పనిచేసారంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గ్రామం మీద కూడా రాజగోపాల్ రెడ్డికి చాలా ప్రేమ ఉంది. రైట్. ఇంకా మరి మీరు చెప్పండి అన్న, మీరు నక్సలైట్లకు పోయినంటారు, అది ఎప్పుడు పోయారు, ఎట్లా వచ్చారు, అది షార్ట్ కట్లు ఏం చెప్తారు? 98లో అరెస్ట్ అయినా. అంటే మీరు నక్సలైట్లకు ఎప్పుడు పోయారు? ఫస్ట్ 93లో నక్సలైట్లకు పోయారు. అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు 30 దాకా ఉంటుంది. మంచిగా వయసు వచ్చినాకనే పోయారు. పోయిన తర్వాత నన్ను ఎన్కౌంటర్ చేయాలని పోలీసు వాళ్ళు ఈ లింగవారిగూడ మధ్యన మల్లెగూడ మధ్యన రోడ్డుకు పట్టుకపోయారు కాల్చుదామని. ఇక్కడ జనాలు నన్ను రక్షించి చుట్టుపక్కల ఊర్లో కూడా మొత్తం ఎట్లా రక్షించారు? లక్ష్మణ్ పట్టుకపోతారు, కాల్ చేస్తారు, ఇక పోలీసు వాళ్ళు ఉంచారని చెప్పి అందరు ఏకమై నన్ను బతికించారు. మీరు అప్పటికి మరి నక్సలైట్లతో మీకు ఉన్నది పోయిరుగా? పోయినా. మరి నక్సలైట్లను అప్పుడు అంటే ఎన్కౌంటర్ చేస్తారని భయం. అవును, అంతే కదా. ఎన్కౌంటర్ చేస్తేనే తీసుకుపోయారు. అప్పుడు జనాలు గ్రహించి నన్ను బతికించారు. ఇదే ఇంట్లోకి ఇదే ఇంట్లోకి బతికిన తర్వాత ఎప్పుడు ఇది 98లో మీరు 93 నుంచి 98 దాకా అడవులలో పోయారా? అడవులు ఇంటికి వచ్చేది, అడవులలో పోయి కొరియర్గా పనిచేసేది, ఉద్యమానికి. ఆ తర్వాత అంటే ప్రజలు ఎట్లా కాపాడిరు అంటే లక్ష్మయ్య మంచోడు,
వ్యక్తిని సావనియొద్దు. ఇదివరకే వాళ్ళ తమ్ముని చంపేసిర్రు, మీ తమ్ముని కూడా చంపారు. చంపేసిర్రు, ప్రజాపంద వాళ్ళు చంపేసిర్రు. ఆయన నక్సట్ల పనిచేసాడు, కత్ల కృష్ణ అని. అరే ఈయనను కూడా చావనియొద్దు, కరెక్ట్ కాదు, మంచి వ్యక్తి అని నన్ను రక్షించారు. రక్షించడం అంటే ఎట్లా ఉరికి వచ్చిరా? ఉరికొచ్చారు, పోలీసులకు ఎదురు తిరిగారు. ఏమన్నారు? ఎదురు తిరిగి వదిలిపెట్టి పోలే, మిమ్మల్ని వదిలేసేదాకా నారాయణపురం వచ్చిర్రు, గుంపులు గుంపులుగా ట్రాక్టర్లు కట్టుకొని నల్గొండకు వచ్చిర్రు. అంటే మీరు ఎక్కడున్నారో వెతుక్కుంటూ నా ఎమ్మటే మీ ఎమ్మటి వెనకాలనే వదిలిపెట్టి పోలే. అందువల్ల నేను బతికిన. అప్పుడు కూడా నన్ను బతికించింది జానారెడ్డి. అవునా? జానారెడ్డి మినిస్టర్ అప్పుడు. ఎస్పీకి ఫోన్ చేసి ఆయన చంపొద్దు, ఏమనంటే మీరు అరెస్ట్ చేసి జైలు పంపాడు కానీ చంపేయద్దు అని చెప్పినాక అప్పుడు నేను బతికిన. ఓకే ఓకే. ఇటు ప్రజల పోరాటంతో జానారెడ్డి గారు కొంచెం తలొక్కి, అందుకని జానారెడ్డి గారిని ఇప్పుడు నేను ఎప్పుడు మనసులో నాకు స్థిరమైన ముద్ర వేసాడు జానారెడ్డి గారు. అంతేనా? ఆ సార్ని ఎప్పుడు మర్చిపోను. అయితే మరి మీకెందుకు నక్సలైట్లకు పోవాలనిపించింది అన్న? వాస్తవంగా ఎందుకు పోవాల్సిందంటే అప్పుడు ప్రతి గ్రామంలో ఈ ఉన్నత వర్గాలు పేద వర్గాలను అణిచివేసేది. అణిచివేసి జీతాలు ఉంచుకొని కడు బానిసలుగా తయారు చేసేది. అటువంటి బానిసత్వానికి వ్యతిరేకంగా పోయినాం. పోవాల్సిన పరిస్థితి వచ్చింది, పోయినాం. కానీ అది బై మిస్ ఎన్కౌంటర్ మిస్ అయింది. మళ్ళీ ప్రజల్లోకి వచ్చిన. ప్రజల్లోకి వచ్చి ఇక అప్పటి నుంచి నేను రాజకీయాలనే 98లో విద్యా క్యాంప్ చైర్మన్ చేసిన, 2001లో సర్వేలు ఉప సర్పంచ్గా చేసిన, మళ్ళీ 2006లో అల్లందేశ్వరి నాగగూడ నుంచి వార్డు మెంబర్ చేసి గెలిచిన, మళ్ళీ 2013లో ఎంపీటీ చేసిన, 15 సంవత్సరాలు టీఆర్ఎస్ మళ్ళీ అధ్యక్షునిగా చేసిన, మళ్ళీ 5 సంవత్సరాలు కేవీపీఎస్ మునియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా చేసిన. మన కైతాపురం సంఘటనలో మన పేదోళ్ళను మంత్రాల పేరుతో చంపినందుకు వారికి విముక్తి కావాలని నిరాహారదీక్ష చేసి వాళ్ళకు పైసలు ఇప్పించిన. చాలా ఉద్యమాలు చేసిన నేను. మరి మీ భవిష్యత్ కార్యాచరణ? సారుండు, రాజగోపాల్ సారుండు, ఆ సారుని నమ్ముకున్నా. ఇప్పుడు మీకు ఏదో పోస్ట్ వచ్చిందంటారు. ధన్యవాదాలు రాజగోపాల్ రెడ్డి గారికి. నాకు జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇచ్చాడు. నేను 2 సంవత్సరాల పార్టీలకు వచ్చి కంగ్రాచులేషన్స్. ఇంత త్వరగా మంచి పోస్ట్, ఇంత త్వరగా గుర్తించి జిల్లా కమిటీలు ఇచ్చిండంటే ముందు ముందు భవిష్యత్తు సార్ వల్ల నాకు చాలా ఉంటుందని నేను ఇంకెక్కువ నమ్ముతున్నాను. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని కొందరు మునుగోడులో ఆయన ఎమ్మెల్యే కావడం వల్ల ఈ బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపడం, 1 గంట దాకా బంద్ పెట్టడం, నడి చౌరస్తాల నుంచి తీసేయడం చేయడం వల్ల చాలామంది బయట మహిళలు, ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకా బాగుంటుందేమో, రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు బంద్ చేస్తాడేమో, ఇంకా మద్య నియంత్రణ చేస్తాడేమో అనేది ఒకటి ఉంది. మీకేమనిపిస్తుంది? వాస్తవంగా ప్రజలు ఏం కోరుకుంటారంటే ప్రజల కోసం ఎవరు ఆలోచన చేస్తారో, ఏ వ్యక్తి ఆలోచన చేస్తాడో ఆ వ్యక్తికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ప్రజలది. రాజగోపాల్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసిండు? ప్రభుత్వం పోయి ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం గురించి ఆలోచన చేయలే, ప్రజల గురించి ఆలోచన చేసిండు. ప్రజల యొక్క ఆరోగ్యాల మీద ఆలోచన చేసిండు, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల మీద ఆలోచన చేసిండు. ఎందుకంటే ఈ బానిస కాకుండా తాగుడు బంద్ చేసి ఒక యజమాని మంచిగా ఉంటే ఆ కుటుంబం మంచిగా ఉంటుంది, ఆ పిల్లలు మంచిగా ఉంటారు, ఆ భార్య మంచిగా ఉంటుంది, ఆయన సంఘంలో మంచి పేరు ఉంటుంది. ఈ తాగుడు బానిస అయితే ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. అంతా ఆయన దానికి బానిస రావడం వల్ల కుటుంబం మొత్తం బజార్న పడే అవకాశం ఉంటుంది. బజార్న పడే అవకాశం కాకుండా ఆ పుట్టిన పిల్లల భవిష్యత్తు కూడా ఆగమవుతుంది. అంటే రాజగోపాల్ రెడ్డి గారు సార్ ఆలోచనలో ఎంత లోతైన ఆలోచన ఉందో అర్థం చేసుకోండి. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి సార్ నేను సల్యూట్ చేసి ఆ యొక్క విధానాన్ని నేను కాదు. ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది వాళ్ళ కొడుకులు ఉన్న, జనరల్గా అన్నదమ్ములు ఉన్న వసూళ్ళకి ఎగపడుతుంటారు, కబ్జాలు చేస్తుంటారు. ఈ మునుగోడు నియోజకవర్గంలో ఎట్లుంది? ఇప్పుడు ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ ఉంది, తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, తర్వాత హోటల్స్ ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి, మంచి మంచి చెరువులు ఉన్నాయి. మరి అట్లాంటివి ఎట్లా నడుస్తుంది ఈ నియోజకవర్గం? మంచి క్వశ్చన్ అడిగారు సార్ మీరు. వాస్తవంగా గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎంఆర్ ఆఫీసులు ఇంత, పోలీస్ స్టేషన్లు ఇంత, కంపెనీకి ఇంత వసూలు చేసేవాళ్ళు. ఈవెన్ హోటళ్లలో కూడా వసూలు చేసేది. పెట్రోల్ బంకులలో వందలాది ఎకరాలు కబ్జా కూడా చేశారు. వందలాది ఎకరాలు. కానీ రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎక్కడ వసూలు చేసిన చరిత్ర లేదు, పోలీస్ స్టేషన్లలో కబ్జాలు చేసిన చరిత్ర లేదు, ఎవరిని దోసుకునే చరిత్ర లేదు. ఆయనకు కలిగిందే ప్రజలకు సాయం చేస్తాడు తప్ప చేస్తాడు ఖచ్చితంగా. ఎన్నో కుటుంబాలకు ఏమేం చేసిండు? మన ఉదాహరణకి ఏంది, మన చిన్నకొండూరులో ఒక వ్యక్తికి 14 లక్షల రూపాయలు ఇచ్చిండు ఆపరేషన్. అంటే ఒక్క వ్యక్తికి 14 లక్షలు అంటే మామూలు విషయం కాదు. అది ఎవరైనా ఇస్తారు అయ్యాలి రేపు అంటే మళ్ళీ రూపాయి అంటే మళ్ళీ చేయబదులా లేదు మళ్ళీ అడిగాడు సారు.
అంతే. అప్పు కాదు, అప్పు కాదు, మీరు అప్పు అనుకుంటారా ఏంది? లేదంటే ఇట్లా ఉంటారు కదా, చేయబదులు. అలాంటిది కాదు సార్, ఎన్నో కుటుంబాలకు సాయం చేసిన చరిత్ర. లక్షలు లక్షలు ఇస్తారా? లక్షలు లక్షలు ఇస్తారంటే వాడు నమ్ముతాడా? ఎందుకు నమ్మరు? ఇస్తుండు కదా, నమ్మపోవడం ఏంది? దానికి సాక్ష్యాలు ఉన్నాయి. మీ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అన్నాడు ఎవరో ఒకరిద్దరికి ఇచ్చి ఉండొచ్చు, అంత పబ్లిసిటీ చేసుకుంటాడని అంటుండు. ఇటును వాస్తవంగా సర్వేల్ గ్రామ పంచాయతీలే ఒక వైశ్యుడు అతడు ఇక్కడ వెంకటేష్ అని సార్ క్లాస్మేట్ వెళ్ళేవాళ్ళు. ఆయనది ఈడ ఇల్లు కట్టించి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇళ్ళల్లో పోయేటప్పుడు కూడా ₹1,00,000 ఇచ్చిండు రాజగోపాల్ సార్. పేద 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 కోమట ఆయన అని ఇల్లు కూడా కట్టించిండు. ఇల్లు కట్టించి ఇళ్ళల్లో పోయటానికి కూడా చేసిండు. అంతేనా? మళ్ళా కొత్తగూడెంలో నలుగురికి సొంతం ఇల్లు కట్టించి 4 కుటుంబాలకు ఆ ఇళ్ళలో పోయేటప్పుడు కూడా మళ్ళీ వచ్చి హాజరైంది మన రాజగోపాల్ రెడ్డి సార్. రాజగోపాల్ రెడ్డి సారు చాలా మంచి వ్యక్తిత్వం, అసలు మన రాష్ట్రానికి మంచి నాయకుడు రాజగోపాల్ రెడ్డి సార్. అలాగా ఇంకొక 10-20 మంది తయారైతే రాష్ట్రం రూపురేఖలు, ప్రజల రూపురేఖలు, జీవన స్థితిలో మారుతాయి. అంతే. ఇప్పుడు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి మరి చాలా మందికి సాయం చేసిండా, మరి ఎట్లా ఆయన మెంటాలిటీ ఎట్లుంటుంది సార్? అంటే లాస్ట్గా చెప్పనా, ఇప్పుడు ఈయన కూడా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి వెనక తిరిగిన, మీరు 15 ఏళ్ళు తిరిగారు, 15 సంవత్సరాలు. మరి ఆయన ఒక 100 మందికి సాయం చేసిండు ఆ వ్యక్తిగతంగా, ఎట్లాంటి మనస్తత్వం? మరి ఆయన విమర్శిస్తుండగా కెమెరా ముందు వచ్చి, అందుకు చెప్పనా, ఫస్ట్ ఆయన సొంతూరులో ఏందో వచ్చి చూడమను. సొంతూరులోనే అభివృద్ధి చేయింది, బయట ఏం చేస్తావు? ఏం చేస్తావు బయట? చేసినావు ఎక్కడన్నా? ఆ దాఖలాలు ఉన్నాయా నీకు? ఫస్ట్ సొంతూరుకి రమ్మని, అంతే. నేను ఎదురుగుండి మాట్లాడతా. అంతే కదా. 15 సంవత్సరాలు మండపాటి అధ్యక్షుని చేసినట్టే నాకు తెలుసు కదా. అవునవును. అందుకని ఏదైనా రాజగోపాల్ రెడ్డి నాయకుడు కావాలి, ఆయన లెక్క ఇంకో కొంతమంది తయారు కావాలి. అవును, మరి ఇంత చేస్తుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా అరే మనం కూడా ఇట్లా బెల్ట్ షాపులు బంద్ చేయాలి, మన ప్రజలను కాపాడుకోవాలి, వైన్స్లు 1 గంటకు తెరవాలని, ఇంకా బయట ఎమ్మెల్యేలు ఎందుకు తయారైతలేరు? ఎందుకు తయారైతలేరంటే అధికారం ఉంది, అధికార పక్షానికి వ్యతిరేకంగా చేస్తే మాకేమైనా నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు బయటికి రావట్లేదు. మరి అధికారం ఇచ్చిందే ప్రజలు కదా, ప్రజలు అది గ్రహించాలి. వాళ్ళు సార్ గ్రహించిండు, రాజగోపాల్ రెడ్డి సార్ గ్రహించిండు, కానీ ఇతర ఎమ్మెల్యేలు గ్రహించాలి, గ్రహించి ముందుకు రావాలి. అది ప్రజల బాగోగులు కోరుకున్న వాళ్ళే నిజమైన నాయకులు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గురించి నేను బయటికి వెళ్ళా ఒక 15 ఏళ్ళు ఉన్నారు, మళ్ళీ కేసీఆరే రావాలి, సారే రావాలి, కేసీఆర్ ఓడిపోయినందుకంటే ప్రజలు ఏడుస్తారు అని కేటీఆర్ అంటుండు. చెప్పనా, ఏం చెప్తారు కేసీఆర్? కేసీఆర్ ఒక రైతు బంధు చేసిండు, కళ్యాణ లక్ష్మి చేసిండు. రైతు బంధు ఎకరం కాంచి మొదలుకుంటే 100 ఎకరాల నోనికి వేస్తీవి, పేదోనికి అంత వేస్తీవి, ఉన్నోనికి అంత వేస్తీవి. మరి ఓళ్ళు న్యాయం చేయనట్టు ఇలా ఉన్నోనికే కదా, పేదోనికి న్యాయం జరిగింది. ఒక్క రేషన్ కార్డు ఏవైతుంది 15 సంవత్సరం నుంచి ఒక్క రేషన్ కార్డు ఏవైతుంది. ఇప్పుడు సన్న రేషన్ బియ్యం ఇచ్చిండా? ఏమన్నాడు ఆయన ఏమన్నాడు? నేను తిన్నట్టు, నా బిడ్డలు తిన్నట్టు, నా కొడుకులు తిన్నట్టు మామూలు ప్రజలు కూడా సన్న మీద తినాలా అన్నాడు. ఎక్కడ ఇచ్చిండా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చింది, సంతోషించాలి. ఒక్క రేషన్ కార్డు ఏవైతుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది. కరెంట్ బిల్లులు మాఫ్ చేయవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చింది, కరెంట్ బిల్లులు మాఫ్ చేసింది, ఫ్రీ బస్ ఇచ్చింది. కేసీఆర్ చేసింది ఏంటంటే వాస్తవంగా పేదోనికి ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాను. ఇవ్వలేదా? ఎక్కడ ఇచ్చిండా? ఎక్కడ ఇవ్వలే. కాకపోతే ఏంటంటే పేదోనికి ఇచ్చిన అసైన్ భూమికి కూడా హక్కులు కల్పించలేకపోయింది, చట్టపరమైన హక్కులు కల్పించలేకపోయింది. అంతేనా? అంతే కదా. ముఖ్యమంత్రి చేస్తాటివి, పేదోనికి దళితులు ముఖ్యమంత్రి చేస్తాటివి. ఆ రాజే ఉప ముఖ్యమంత్రి చేసి పీక్ పడేస్తుంది సంవత్సరానికి. మరి రాజే ఏం తప్పు చేసినా తొలగించడం అంటే నీ కుటుంబంలో కవిత చేసింది, కేటీఆర్ చేసిండు, నువ్వు చేసినావు, సంతోష్ అందరు చేసారు. మరి వాళ్ళ పదవులు వీకేయలేదు అంటే రాజయ్య కేవలం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించాడు కాబట్టి పీకే అవతల పడేస్తుంది. అంటే పేద ప్రజల మీద ఏ పార్టీ నమ్మకం ఉంది? ఎస్సీ సామాజిక వర్గానికి 5 మంత్రి పదవులు ఇచ్చారు, నువ్వేమి ఇచ్చి గుంజుకున్నావు? ఒక్కరికి ఇచ్చి. కాంగ్రెస్ ప్రభుత్వం 5గురికి ఇచ్చింది దళిత సామాజిక వర్గానికి. అంటే ఎవరు పేదల పక్షాలు ఉన్నట్టు? 4 అనుకుంటా మంత్రులు, 5 విప్తో 5. ఇప్పుడు మన విప్ కూడా ఇచ్చిండు కదా, అది కూడా క్యాబినెట్ మినిస్టర్ అవుతారు కదా, అట్లా 5 అయితే. అంటే మరి నువ్వు ఎందుకు వెళ్ళా పోయినసారి? కనీసం పేదోడిని పక్క పంటి కూర్చుంటేందుకు కూడా నువ్వు కూర్చొనియలే. ఒక సభల కొప్పులీశ్వర్ పక్క పంటి కూర్చుంటే పీకి అవతల పడేసి ఉన్నత వర్గాలకు కూర్చోబెట్టిండు. ఎక్కడుందే పేదల మీద ప్రేమ? మరి మీకు అప్పుడు బాధ అనిపించలే మీరు విత్ ఇన్ ద పార్టీలో ఉన్నప్పుడు? మేమేమనుకున్నామంటే అప్పుడు ఇలా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదు, వేరే పార్టీ లేదు, అందరిని కొంటుండు. అందుకోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. లోపల ఇట్లా చెప్పేదా మరి మీరు? అంటే ఇది రైతు బంధు ఉన్నోళ్ళకి ఇవ్వద్దని
ఆయన అసలు ఎవరి గురించి పట్టించుకునే వ్యక్తే కాడు, అపాయింట్మెంటే ఇయ్యడు, ఎవరు మాట్లాడింది కూడా ఈనడు. కూసుకుల ప్రభాకర్ రెడ్డి చెప్పలేదా కూసుకుల ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ చెప్పే అంత ఉన్నదండి. భూస్వాములకు రైతు బంధు ఇవ్వకండి సార్, అంత చెప్పే అంత ఉందా? రేషన్ కార్డులు ఇవ్వని అంత చెప్పే అంత ఉందా? మంత్రులనే దగ్గర రానియాడు, ఇక కూసుల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర అంతేనా? ఎట్లా అండి మరి కూసుకుల ప్రభాకర్ రెడ్డిని గ్రామాలలో పోతే అడగలేదు అప్పుడు రేషన్ కార్డు ఇవ్వండి సార్, లేదంటే రైతు బంధు ఉన్నోడికే ఇస్తారు మాకు ఇవ్వట్లేదని? వాస్తవమే, కూసుకుల ప్రభాకర్ రెడ్డి ఇచ్చినోడు కాడుగా, ఆయన ముఖ్యమంత్రి కాడుగా. ముఖ్యమంత్రి అడగమని అడగలేదా? మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వలే, ఈ కూసుల ప్రభాకర్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తాడు. రైట్. అయితే డబుల్ బెడ్రూమ్లు కట్టించారట, ఇక్కడ ఎన్ని వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు? సర్వేలో కట్టించాడు. పల్లెటూర్లలో డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ వస్తాయా? ప్రతి రైతుకు మేకలు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి. ఆ డబుల్ బెడ్రూమ్లు ఎలా కట్టేస్తారండి? ఎట్లా సాధ్యపడుతుంది అది? డబుల్ బెడ్రూమ్లు అనేది సిటీలో మాత్రం ఎక్కడ వస్తుంది, పల్లెటూర్లలో ఎక్కడ రాదు. లేకపోతే వాళ్ళ జాగాలో వాళ్ళకి ఇస్తా అంటే కాంగ్రెస్ ఇస్తున్నట్టు కట్టుకుంటారు. నచ్చిన దగ్గర ఇల్లు కట్టుకుంటూ నచ్చిన దగ్గర కొట్టం కట్టుకుంటారు. ఊరు బయట కట్టాడు ఉండమంటే వాడు ఉండడు. ఎట్టుంటాడు? ఎట్లా సాధ్యపడుతుంది? ఇప్పుడు ఈ సర్వేలు ఎవరు ఉండట్లేదా? ఉంటారు కానీ నామకే వస్తుంటారు అంతే. ఎంత అని చెప్పనా, అంత స్వేచ్ఛ ఉండదు కదా. ఉంటుందా? పల్లెటూళ్ళు ఉండేదే రైతులు, అగ్రికల్చర్ రైతులు ఉంటారు. వాళ్ళకు మేక ఉంటుంది, ఆవు ఉంటుంది, ఎద్దు ఉంటుంది, బర్రె ఉంటుంది, కోళ్ళు ఉంటాయి, వివిధ రకాలై ఉంటాయి. అందులో డబుల్ బెడ్రూమ్ ఎడ కట్టేస్తాడు? ఎట్టుంటారు? ఎట్ట పాసిబుల్ అవుతుంది? అది కరెక్ట్, తప్పు నిర్ణయం. రైట్. ఫైనల్గా ఇప్పుడు కేసీఆర్ను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గెలవాలి, సారే రావాలి, దేక్లింగే అని ఇట్లా అంటారు. ఆ పాటల వల్ల ప్రభావం ఉంటుందా చెప్పరా? ఈ దేక్లింగే మళ్ళీ కేసీఆర్ రావాలనేది ప్రజలు కోరుకోవట్లే, ఓన్లీ వాళ్ళ సొంత మీడియాలు తప్ప. అంతే. అట్లా కోరుకుంటే మొన్న ఎంపీ సీట్లు 0 వచ్చింది ఎందుకు? సర్పంచ్ సీట్లల్లో ఫుల్ మెజార్టీ కాంగ్రెస్కి వచ్చి, మున్సిపల్లో కాంగ్రెస్ వచ్చింది. మరి నాకు సారే రావాలా, కేసీఆరే కావాలంటే ఇవన్నీ గెలిపించాలి కదా, మరి ఎందుకు కూడా ఇచ్చారు? అంటే ఓన్లీ వాళ్ళ మీడియా సృష్టే తప్ప రైట్ సామాన్య ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. రైట్ అన్న. యువతకి ఏం చెప్తారన్న? మీ నియోజకవర్గం బాగుంది, మరి బయట నియోజకవర్గంలో కూడా చాలా, అసలు ఎస్పెషల్గా సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలి, ఈ బెల్ట్ షాపుల మీద గంజాయి మీద ఏం చెప్తారు లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి? వాస్తవంగా సార్, యువత అనేది ఈ వైన్స్లకు, గంజాయికి అలవాటు పడి ఈ ఉద్యమం వైపు మళ్ళట్లే. అంటే మానసికంగా వీళ్ళ యొక్క మైండ్ను జలసాలకు అలవాటు చేశారు. ఇక వాడు ఎందుకు వస్తాడు చెప్పు? నేనేమంటున్నంటే రాష్ట్రం మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో యువత మేల్కొనాలి, మహిళలు మేల్కొనాలి. ఈ యొక్క వైన్స్కు నిషేధిస్తేందుకు, అంటే ఏకదమ్మున నిషేధం కాదు, నియంత్రణ, క్రమంగా నియంత్రణ చేయాలి. ఈ కొంచెం ఉద్యమం మునుగోడును ఆదర్శంగా తీసుకోవాలి. ఈ ఉద్యమం బలపడితే రాష్ట్రం మొత్తం అమలవుతుంది. రైట్. మనం ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో యువతను తయారు చేయాలి. రైట్. మహిళలు కూడా తయారు చేయాలి. మహిళలు ఎంత బాధపడుతున్నారు అంటే ఇళ్ళల్లో పొదుకంగా వచ్చి ఆ భర్త దాగొచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు చంపుతాడో తెలియదు, ఎప్పుడు పాయలు విక్కపోతాడో తెలియదు, ఎప్పుడు పుస్తకాలు తాడు విక్కపోతాడో తెలియదు. ఎందుకంటే అమ్ముకోవటానికి, అమ్మి తాగటానికి. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే నేనేమంటున్నా అంటే యువత వైన్స్ వైపు ఆకర్షితులు కావద్దు. రైట్. మన పేదోళ్ళు బాగుపడాలంటే, మన పేద వర్గాలు ఆర్థికంగా బలపడాలంటే ఫస్ట్ ఈ వైన్స్. రైట్. అయితే రాజగోపాల్ రెడ్డి గారు చేసినట్టే మునుగోలులో రాష్ట్రం అంతా చేయాలని రేవంత్ రెడ్డికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి. నేను సార్కి, ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేస్తున్నట్టే, వాస్తవంగా అన్ని నియోజకవర్గాలల్లో ఈ వైన్స్ నియంత్రణ జరగాలి. అప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ప్రజలు హర్షిస్తారు, మంచి పేరు వస్తుంది. నువ్వు ఉచిత పథకాలు ఇస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ 2000 పింఛన్ ఇస్తున్నావు. ఆ 2000 ఏం చేస్తున్నారు వాళ్ళ కొడుకులు? ఆ పైసలు ఎక్కిపోయి వైన్ షాపులకు ఖర్చు పెడతారు. అంతే కదా. నువ్వు రైతు బంధు వేస్తున్నావు, ఆ పైసలు ఏం చేస్తారు? తీసుకుపోతారు, వైన్ షాపులకు ఖర్చు పెడతారు. దాని వలన ఆ కుటుంబం ఆగవా, ఆయన ఆర్థిక పరిస్థితి ఆగవా, ఆయన జీవితం ఆగవా, ఆయన పిల్లల జీవితం ఆగవా. ఎన్ని నష్టాలు ఉన్నాయి. మద్యంతో ఇంత ముడిపడి ఉంది. ఆయన వైన్ షాప్ కాడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తాడో రావడం కూడా తెలియదు. ఎందుకంటే ఆ మత్తులో ఎడగుత్తులో తెలియదు బైక్. అవును, యాక్సిడెంట్లు కూడా అయితే అంతే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్. మస్తుగా పేర్లు అయిపోయింది. ప్రతి ఊళ్ళో 4-5 బెల్ షాపులు ఉండేది. ప్రతి ఊళ్ళో 4-5 ఆడబడితే ఆడమ్మేది. ఇప్పుడు దాదాపు అంతా అలవాటు చేసింది ఆ సార్గా కేసీఆర్ కదా. చేతికి మట్టి అంటే కూడా యువతను మొత్తం ఆగం చేసిండు. వితంతువులు కూడా సంఖ్య బాగా పెరిగింది బీఆర్ఎస్ హయాంలో. చనిపోయినాక ఏం చేస్తుంది? వాడు తాగే చచ్చిపోయా, వితంతు కావాల్సిందేగా. రైట్. అప్పుడు ఏం చేస్తుంది ఆమె మాత్రం. ఓకే. అందుకనే రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఆయన ఆ సార్ అడుగు చేయడంలో మేము నడుస్తాం. ఖచ్చితంగా
అవసరం అనుకుంటే ప్రతి గ్రామానికి తిరిగి కూడా ఉద్యమాలు చేసి ఈ వైన్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి కత్తుల లక్ష్మయ్యతో సంచలన ఇంటర్వ్యూ. భవిష్యత్తులో మునుగోడు నియోజకవర్గంలో జరిగినట్టే రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపులు బంద్ కావాలి, 1 గంట వరకు వైన్సులు తెరవకూడదు, నడి ఊర్లో అస్సలే వైన్సులు ఉండకూడదు. అట్లాంటి ఉద్యమాన్ని ఈ మునుగోడు నాయకుల చేత ఇప్పుడు సంస్థాన్ నారాయణపూర్ మండలం అన్నది లింగావారి గూడెం కత్తుల లక్ష్మయ్య అంటే పెట్టింది పేరు. ఈ అన్నలాంటి వాళ్ళని కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తీసుకెళ్ళి ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో, ఈ గ్రామంలో ఎట్లా ఉన్నదనే విషయం తెలియజెప్పుదాం. లింగావారి కూడా ఒక బెల్ట్ షాపు లేదు, ఒక వైన్ షాపు లేదు. దాదాపు మునుగోడు నియోజకవర్గాలలో గ్రామాలలో బెల్ట్ షాపులు లేవు, వైన్ షాపులు లేవు, కేవలం మండల స్థాయిలలో ఉన్నాయి. ఆ మండల స్థాయిలలో కూడా 1 గంట నుంచే, మధ్యాహ్నం 1 గంట నుంచే వైన్సులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మా నిజామాబాద్ జిల్లా వాసులకు కానీ, ఆదిలాబాద్లకు కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, లేకపోతే మహబూబ్నగర్ కానీ, ఇట్లా వరంగల్ కానీ అనేక జిల్లాలలో గ్రామాలలోనే బెల్ట్ షాపులు, వైన్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. యువత ఖరాబ్ అవుతారు. ఈ అన్నలాంటి వాళ్ళని తీసుకెళ్ళి, కత్తుల లక్ష్మయ్య లాంటి అన్నలాంటి వాళ్ళని తీసుకెళ్ళి మనం రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అయ్యా బెల్ట్ షాపులు బంద్ చేయండి, వైన్స్లు నియంత్రణ చేయండి, రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే ఆ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే ఆయన మొదటి సంతకము బెల్ట్ షాపుల రద్దు, వైన్ షాపుల నియంత్రణ చేస్తాడు. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడతారని తెలియజేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.